ఒక లవ్ స్టోరీ రా. పాబ్లో నెరూడా గారి ఒక కవితకి ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసినట్టు చెప్పారు. ఒక అమ్మాయి కదా, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసుకుందామని వెళ్ళి చెప్తున్నా. తను ఏం చెప్పిందో తెలుసా? మిమ్మల్ని అవాయిడ్ చేయలేకపోతున్నాను, మీరంతా అన్యూజువల్ గా ఉన్నారు. నైట్ షోకి నేను వెళ్ళిందే లేదు. నిద్ర వస్తే ఏం చేయమంటారు? నిద్రపో. మరి ఎందుకు నైట్ షోకి రావడం? ఢిల్లీలో నేను కాళ్ళు పట్టుకుంటాను, ఇక్కడ అందరూ నా కాళ్ళు పట్టుకుంటారు. ఆ రిసార్ట్ లో 100 మంది ఎమ్మెల్యేస్ ని దాచి పదవి కొట్టేసారి. సూపర్ ప్లాన్ సార్. నువ్వు డైరెక్టర్వే కదా కావాలి, ఎందుకు హీరోలా నడుచుకుంటున్నావు? కావాల్సిన కాన్ఫిగరేషన్ తో అసెంబ్లీ చేసి తీసుకురావడానికి అమ్మాయిరా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఆ అమ్మాయిని మర్చిపోలేను, నాకు ఆ అమ్మాయి కావాలి. తను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు. బెంగళూరుకు వచ్చి 1 వీకే అవుతోంది, అంతలోనే ఒక లవ్ ఫెయిల్యూర్ కూడా. నేను చూసుకోమనేగా చెప్పేళ్ళాను. నేను అసలు చూసిందని మర్చిపోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి కావాలా వద్దా అని ఒకసారి డిసైడ్ చేసావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు కావాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. వేరెవరికో జరిగిన కథ విన్నట్టుగా ఉంది. మనకు నచ్చిన దానికోసం మనం అన్ని విధాలుగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా అది దక్కలేదంటే అది మన తప్పు కాదు. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు. ఇది హారర్ సినిమా స్క్రిప్ట్ రా, నేను లవ్ స్టోరీ స్క్రిప్టేగా వెతకమన్నా. మన జీవితంలో 2 ఒకటే కదా మావా.